ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బట్టి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మెంబర్స్ ఇచ్చేటువంటి లెటర్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తానండి. మనకి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి వీఐపీ లెటర్ అన్నది మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం, మంగళవారం మాత్రమే వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అయితే కల్పించడం జరిగిందండి. దీనికోసం మీకు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఒక లెటర్ అయితే రాయించుకోవాలి. ఈ లెటర్లో మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు మాత్రమే శ్రీవారికి వీఐపీ బ్రేక్ దర్శనం అయితే చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఏ రోజైతే శ్రీవారికి దర్శనం రాయించుకున్నారో ఆ ముందు రోజు మీరు తిరుమల కొండపైకి జేఓపీ దగ్గరికి మధ్యాహ్నం 12 లోపు వచ్చి మీరు లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. అదేవిధంగా లెటర్లో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని, అదేవిధంగా అక్కడ ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే టికెట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు సాయంత్రం 5 గంటల తర్వాత రాత్రి 9 గంటల లోపు మీరు ఇచ్చినటువంటి లెటర్ల ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే కన్ఫర్మ్ అవుతుందండి. అందులోనే మీరు అకామిడేషన్ కూడా రాయించుకుంటే ఎంబీసీ 34 కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈచ్ పర్సన్ ₹500 అమౌంట్ అన్నది మీరు అక్కడ కట్టి మీరు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే 3వ గడప దగ్గర నుండి మీకు శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. దీన్నే రాముల వారి మండపాన్ని పిలుస్తూ ఉంటారు. మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం 35 అడుగుల దూరంలో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా శుభ దర్శనం అంటే ₹300 స్పెషల్ దర్శనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి లెటర్ల ద్వారా అయితే ప్రతి బుధవారం, గురువారం కూడా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ₹300 దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు మీరు అదే రోజున తిరుమల కొండపైన జీఓపీ దగ్గర ఉదయం 11 లోపు వచ్చి ఈ లెటర్ అన్నది సబ్మిట్ చేసి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.